ప్రస్తుతం మనం మల్లారెడ్డిపల్లి డివిజన్ శ్రీరామ్ నగర్ బస్తీ రైల్వే బుద్ధుల కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం ఏ పార్టీకి వాళ్ళు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా గట్టిగా పోటీగా ఉందని స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది. ఒకసారి స్థానికులని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో, వాళ్ళ సమస్యలు ఎందుకు కనుక్కుందాం. టీఆర్ఎస్కే ఓటేయాలనుకుంటున్నాను. అంటే టీఆర్ఎస్కి వేయాలి. ప్రేమదాస్ అన్న వస్తే ప్రేమదాస్ అన్న మళ్ళీ అదే ఎమ్మెల్యే కూడా ఆయన ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఈయన కూడా టీఆర్ఎస్ గెలిపింటే వర్క్ అయితే సమస్యలు తీరుతాయని మా ఒక ఆలోచన. ఏదైనా మాకు బాధ ఉంటే మేము అన్నకే పోయి చెప్పుకుంటాము. మేము బస్తీలు ఉండడం మేము మాట్లాడతలేము. మేము న్యాయంగా ఎవరికైనా ఆయన న్యాయమే చేస్తాడు, అట్లనే ఆయనకే ఇస్తాం. అదే ప్రేమదాస్ అన్నకే ఇస్తాము. ఇంకెవరికి ఇస్తాము? ఎవరు మంచి చేస్తే వాళ్ళకే. ప్రేమదాస్ అన్న ఇదివరకు మాకు ఇవన్నీ చేయించింది కూడా ఆయనే. ఏదన్నా కావాల్సిందా ఆయన అడగగలుగుతాం మేము. ప్రేమదాస్ అన్నే చేయించండి మాకు అన్నిటికి కూడా. టీఆర్ఎస్ మాకు ఇష్టం. మాకు పనులు అవుతున్నాయి కదా వాళ్ళతో, మాకు మంచిగా పనులు అవుతున్నాయి. ఏ చెప్పినా మాకు ఇంటి మనిషి లేకపోయి చేసుకునగలుగుతాం. అందింది సార్, అందింది. మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు అభివృద్ధులు చాలా అయినాయి. ఇక ముందు కూడా ఇంకా పనులు చేసుకోవాలంటే మనకి ఇంకా రానున్న కాలంలో మంచి జరగాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మనకు మంచి పనులు అవుతుంది. ఒక ప్రేమదాస్ గౌడ్ అన్నకు కేటాయిస్తే బాగుంటుంది అని కూడా. మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేయాలనుకుంటున్నాం. కేసీఆర్ ప్రవేశపెట్టినట్టు సంక్షేమ పథకాలు చాలా ప్రజల్లోకి దూసుకెళ్ళి చాలా ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు కాబట్టి ఇప్పుడు రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఇద్దాం. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసాం అనుకుంటున్నారు? కొన్ని పనులు చేస్తున్నాడు కదా, చేద్దాం. ఉన్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేసాం? ఏ పార్టీని బలపరుస్తాం? మేము తప్పకుండా టీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము లాస్ట్ టైం కూడా చూసినాము, ఎలక్షన్లు అయినాయి కానీ ఇప్పటి వరకు మా దగ్గర డెవలప్మెంట్ లేదు. కార్పొరేటర్ గెలిచినా కానీ మాకు డెవలప్మెంట్ లేదు. మేము ఈసారి తప్పకుండా టీఆర్ఎస్కే ఓటేసాం, టీఆర్ఎస్నే గెలిపించుకుంటాము. ప్రేమదాస్ అన్నకు టికెట్ ఇస్తేనే మేము తప్పకుండా గెలిపించుకుంటాం. చెప్పండి సార్, ఈ రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేయాలనుకుంటున్నారు? మేము అధికార పార్టీ టీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే షాదీ ముబారక్, కళ్యాణ పథకం, తర్వాత ఏదో సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి మన కేసీఆర్ నాయకత్వంలో మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. టీఆర్ఎస్ పథకాలు, ఇంటింటికి పెన్షన్, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, మల్లారెడ్డిపల్లి డివిజన్ తరఫున టీఆర్ఎస్కే మేము ఓటు వేస్తాము. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసాం? అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి వేయాలనుకుంటున్నాము. టీఆర్ఎస్ అధికార పార్టీ అంటే అదే కదా, టీఆర్ఎస్కే వేయాలని అనుకుంటున్నాం. మాకు ఈ పథకాలు, ఆ పథకాలు, అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి ఈ టీఆర్ఎస్కే వేస్తేనే మంచిదని మేము కోరుతున్నాం. ఏ పార్టీకి మీరు ఓటేసాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి అనుకున్నాం అండి. టీఆర్ఎస్ కొంచెం అభివృద్ధి చేస్తుంది. మన యువ నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్కు ఇప్పుడు కారు గుర్తుకే వేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా కారు గుర్తుకే వేసినాము, ఇప్పుడు కూడా కారు గుర్తుకే వేయాలనుకుంటున్నాము. అన్నా నా ఓటు మాత్రం బీజేపీకి వేస్తున్నా. ఓకేనా? ఎందుకంటే బీజేపీ చేసినంత మేలు ఇక్కడ ఎవరు కూడా చేయలే. కేసీఆర్కే ఓటేస్తాం. మాకు పింఛన్ ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి చేసిండు, మాకు మంచిగా చేసిండు కేసీఆర్కే ఓటేస్తాం. కేసీఆర్కే మంచిగా ముసలోళ్ళకు పింఛన్ ఇస్తున్నాడు, మోడీ చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నాడు, మోడీ విడిచిపెట్టిన వాళ్ళకి ఇస్తున్నాడు. అసలు టీఆర్ఎస్ పార్టీ అన్నిట్ల అభివృద్ధి పనుల, సంక్షేమ పథకాల, కేసీఆర్ గారు ఇస్తున్న పథకాలు అన్నిటికీ ప్రజలు బాగా ఆనందిస్తున్నారు కాబట్టి కంపల్సరీ మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం. ప్రేమదాస్ అన్న టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం. పోయినసారి కూడా కార్కి వేసినాము. ఇక్కడైతే మాకు రోడ్లు వేసారు. ఇప్పటికైతే మంచిగానే ఉంది, అంత వాటర్ కానీ ఏది కానీ. ఇప్పుడు మొన్న అన్న వాళ్ళని అడిగితే కూడా చేయించారు రోడ్డు. అక్కడ వేరే దగ్గర ఉంటే కూడా ఇక్కడ వేయించారు. మాకైతే అన్ని విధాల టీఆర్ఎస్ పార్టీ చేసిరు టోటలీ. ఎందుకంటే పింఛన్లు అయినాయి. టీఆర్ఎస్కు మేము ఓటేస్తాం పక్కా 100%. మేము ఎక్కడ వేయము, ఎప్పటికైనా కార్కి వేసినాము అంతే. ఎందుకు వేసినామంటే ఏదో మా ఆయన లేడు, నాకు 2000 పింఛన్ ఇస్తుండు. ఫస్ట్ 1000 ఇచ్చిండు, ఇప్పుడు 2000 ఇస్తుండు. ఇప్పుడు వేస్తే ఇంకేమన్నా ఇస్తుండొచ్చు, అంతే కదా. సార్, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కండి. టీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తాం? మనకు అన్ని మంచిగా చేస్తున్నాం. మనకు టైంకి బియ్యం వస్తున్నాయి, అన్ని పింఛన్ వస్తుంది పెద్దలకు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసాం? టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. కాస్త కూస్త డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, రోడ్లు అవన్నీ వేస్తున్నారని ఆశతో ఉన్నా. ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని
ఇలానే కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను.